జనసేనాని రేంజ్ మారబోతుంది. మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపి మీదున్న బీజేపీ పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటీ సీఎం పవన్ ను వాడుకున్న బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసింది. మరాఠా గడ్డపై పవన్ ప్రసంగాలు ఇప్పుడు బీజేపీకి 5 నియోజకవర్గాల్లో ఘనమైన విజయానికి బాటలు వేశాయనే చెప్పొచ్చు. అసలు గెలవాలనుకున్న నియోజకవర్గంలో కూడా పవన్ ప్రచారం వల్ల ఆ పార్టీకి ప్లస్ అయింది. ఇది గమనించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇక కాలయాపన చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. అందుకే సౌత్ ఇండియా బాధ్యతలను పవన్ భుజాలకి ఎత్తాలని బీజేపీ అధిష్టానం వర్కౌట్ చేస్తుంది. సౌత్లో బీజేపీకి అంత పాజిటివ్ వాతావరణం అయితే లేదు అని చెప్పొచ్చు. కర్ణాటక మినహా ఆ పార్టీకి బలమైన గ్రౌండ్ లేదని చెప్పాలి. కర్ణాటకలో కూడా బీజేపీకి బలమైన నాయకత్వం కరువైందనే చెప్పొచ్చు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్నా కూడా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎంతవరకు కంట్రోల్ చేస్తుందో మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ సహకారంతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి వర్కౌట్ మొదలు పెట్టారు. కాంగ్రెస్ లోకి వెళ్లలేని నాయకులను బీజేపీలోకి తీసుకోకుండా టీడీపీలోకి పంపుతున్నారు. ఇప్పుడైతే ఇక మహారాష్ట్రలో బీజేపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. ఇందులో పవన్ పాత్ర కూడా మరవలేనిదని చెప్పొచ్చు. కర్ణాటకలో మరో 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా జనసేనానికి ఫాలోయింగ్ కాస్తో కూస్తో ఉంది. ఇక్కడ పవన్తో బహిరంగ సభలకు బీజేపీ వర్కౌట్ స్టార్ట్ చేస్తుంది. సనాతన ధర్మాన్ని పవన్ భుజాలకు ఎత్తుకోవడం కూడా బీజేపీ వ్యూహంలో భాగమని చెప్పొచ్చు. పవన్ వేషధారణ, ప్రసంగాలు అన్నీ కూడా హిందువులకు బాగా దగ్గరవుతున్నాయి. వాస్తవంగా పవన్ స్థాయిలో బీజేపీకి సౌత్లో హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న మాస్ లీడర్ ఇప్పటి వరకు దొరకలేదంటే నమ్మశక్యం కాదు. పవన్ ప్రసంగాలు నేషనల్ లెవెల్లో కూడా హైలైట్ అవుతున్నాయి. ఛాన్స్ దొరికితే తుక్కు రేగొట్టే బీజేపీ ఇప్పుడు పవన్ ద్వారా సౌత్లో హిందుత్వవాదాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. తమిళనాట బీజేపీకి అనుకూల పవనాలు లేవు. అక్కడ తెలుగువారి సంఖ్య బలంగానే ఉంది. అయితే పవన్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. హిందుత్వవాదం తమిళనాట బలంగానే ఉన్నా బీజేపీకి పాజిటివ్ వాతావరణం మాత్రం లేదు. అందుకే ఇప్పుడు పవన్ అనే ఆయుధాన్ని అక్కడ కూడా ప్రయోగించి బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాది వ్యాప్తంగా పవన్ సనాతన ధర్మం పేరుతో యాత్రలు చేస్తే అది కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉంటాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ ను ఢిల్లీకి పిలిపించారు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ హాజరవుతారు. అంతేనా, అలాగే బీజేపీ కార్యవర్గ సమావేశము జరగనుంది. ఆ భేటీలో కూడా పవన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగానే పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ. సౌత్లో కాంగ్రెస్ క్రమంగా బలపడుతుంది. ఆ బలాన్ని అడ్డుకోవాలంటే పవన్తో సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తుంది. కానీ రాహుల్ గాంధీకి సౌత్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే పవన్కు 3 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఫాలోయింగ్ ఉందని రుజువు అయిపోయింది. అందుకే ఇక ఆలస్యం చేయడం ఎందుకని బీజేపీ జమిలీ ఎన్నికలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ సమయంలో సౌత్ కీలకం కానుంది. హిందీ బెల్ట్లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి అంత పాజిటివ్ వైబ్స్ ఏం కనపడలేదు. అందుకే సౌత్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు. ఏపీలో టీడీపీతో స్నేహం చేస్తూ ఇతర రాష్ట్రాల మీద దృష్టి సారించి బలోపేతం కావాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కూడా కేటాయిస్తున్నారు. టీడీపీతో ఇబ్బంది లేకుండా నిధులు కేటాయింపు చేస్తూ సీఎం చంద్రబాబు డిమాండ్లకు సహకరిస్తున్నారు ఢిల్లీ పెద్దలు. అమరావతి, పోలవరం రైల్వే జోన్లపై ముందడుగులు బలంగానే పడుతున్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ రేవంత్ రెడ్డితో అంత దూరం ఏం ప్రదర్శించడం లేదు. అందాల్సిన సహకారం కూడా అందిస్తోందని చెప్పొచ్చు. ఇక్కడ పవన్ కూడా రంగంలోకి దించితే అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే శ్రీకారం చుడితే ఫలితం బాగుంటుంది అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం కనపడుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. నార్త్ ఫ్లేవర్ తెలంగాణలో కనపడుతుంది. హిందీ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ పవన్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుంది బీజేపీ. అవసరమైతే జనసేనను బీజేపీలో విలీనం చేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ నాయకులు.